ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్నటి వరకు గుంతల రోడ్లకు కేరాఫ్గా మారింది. గ్రామాల్లోనే కాదు, నగరాల్లోని ప్రధాన రహదారులు సైతం గుంతలమయమై దర్శనమిచ్చాయి. వాహనదారులు ఎందరో ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం ప్రజల గోడును పట్టించుకోలేదు. కొత్త రోడ్లు కాదు కదా, కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చే దిశగా రోడ్లపై ఫోకస్ పెట్టింది. పల్లె పండుగ పేరుతో ఊరువాడ సీసీ రోడ్లు, కాలువలు, తార్ రోడ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మన్యంలోని గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు అరకులోయ నియోజకవర్గంలోని హుకుంపేట మండలంలో గూడ రోడ్డు నుంచి మర్రిపుట్టు మీదుగా సంతబైలు వరకు 2 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మించారు. దీంతో ఆ గిరిజనుల ఆనందానికి అవధుల్లేవు. పచ్చటి అడవిలో నల్లగా మెరిసిపోతున్న రోడ్లను ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసినందుకు ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.